కొత్తగూడెం పట్టణంలోని బాబాయ్ హోటల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హోటల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనే విషయాలను పరిశీలించారు. హోటల్ పై వచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు చేసినట్టు సమాచారం. హోటల్లో వాడుతున్న ముడి సరుకులను తనిఖీ చేసి హోటల్లో నెలకొన్న అపరిశుభ్ర వాతావరణాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల్లో వ్యాపారం లైసెన్స్ మాత్రం లేదు. ఎన్నాళ్ల నుంచో రైతు బజార్ ప్రాంతంలో ఎప్పటి నుండో ఉన్న బాబాయ్ హోటల్లో రోజుకు సుమారుగా 20,000 చొప్పున నెలకు లక్షల్లో వ్యాపారం చేస్తున్నప్పటికీ ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేకపోవడంతో పాటుగా బహిరంగంగా రోడ్డుపైనే వంటలు చేయడం గురించి మున్సిపల్ అధికారులు, జిల్లా కలెక్టర్ సహా రాష్ట్ర అధికారులకు అందిన ఫిర్యాదు మేరకు అధికారులు తనిఖీలు చేపట్టినట్టు సమాచారం.